హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిలతా సురేష్. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడే లేచాను, 6:30 అయింది టైం అయితే. ఈరోజు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫుల్ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే బ్రష్ చేయాలి. ఇప్పుడే లేచాను, బ్లాగ్ కంటిన్యూ చేస్తా, చూస్తున్నాను. లేచి నీకు వాళ్ళిద్దరు లేవలేదు. టీ టైం అండ్ మిల్క్ టైం. టిఫిన్ వచ్చేసి దోశ. చిన్నవాడికి పాలైతే కాగబెడుతున్నాను. చిన్నవాడు ఇప్పుడే లేచాడు, వాడికైతే పాలు వేడి చేస్తున్నా. పిల్లలైతే లేచిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా సైకిల్ అయితే కొద్దిసేపు తొక్కుంటున్నారు. ఇంకా కోతులు వస్తాయని చెప్పి వెనక మామిడి తోటలు గినక ఉంటాయి కదా, కోతులు వస్తాయంటే ఇంకా నేనే వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను. ఇంకా వాళ్ళైతే హ్యాపీగా సైకిల్ అయితే తొక్కున్నారు. కోతులు ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇంకా పిల్లలు భయపడతారు కదా, అందుకని ఇంకా నేను కూడా ఇక్కడే ఉన్నాను వీళ్ళతోటి. ఇంకెప్పుడో ఒకసారే కదా, ఖమ్మంలో ఉంటే ఎట్లా కుదరదు పిల్లలకి. ఇక్కడికి వచ్చినప్పుడే కదా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసేది. సైకిల్ తొక్కడానికైనా ఆడుకోవడానికైనా ఇక్కడే ప్లేస్ బాగుంటుంది, హ్యాపీగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళు తొక్కుంటున్నారు. కొంచెం సేపు ఇక్కడ ఉండి తర్వాత అయితే లోపలికి వెళ్ళాము. ఈరోజు కర్రీ వచ్చేసరికి వడియాల పులుసు ఇవ్వండి. ఆనియన్స్ అయితే వేసింది. వడియాలు అవి మగ్గిన తర్వాత వడియాలు అయితే వేయాలి. నేను కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఆనియన్స్ మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసాను. కర్రీ వడియాల పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా అమ్మ ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది కర్రీ అయితే. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, కర్రీలో కలిపేసేయాలి ఉడికాక. కర్రీ అయితే అయిపోయింది. ఇందులోకి అయితే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, వేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వదిన ఆయిల్ అయితే రాస్తుంది. ఇక్కడ టైం వచ్చేసరికి 10 అయింది. టైమే తెలవట్లేదు, ఇక్కడ ఉంటే టైమే తెలవదు. మాట్లాడుకుంటూ అట్లా కూర్చుంటాము. స్నానం చేయాలి. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, రూమ్లో ఉన్నారు. ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాము ఇంకట్లా. ఇక్కడికి వస్తే టైం తెలవకుండా అలా గడిచిపోతుంటాయి ఇంకా డేస్ అయితే. నాన్న అన్నయ్య అయితే షాప్కి అయితే వెళ్ళారు. అమ్మ వంట చేస్తుంది. ఇంకా మేమిద్దరం అయితే ఇంకా ఆయిల్ పెడతా అన్నది వదిన. సరే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటా ఆయిల్ అయితే పెట్టించుకుంటున్నాను. అరే ఏం చేస్తున్నారా? అవునా, ఉన్నాయి కదరా అందులో. లేవా? ఇంకా ఇక్కడైతే వదిన అయితే టీ పెడుతుంది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత తాగాము, కానీ ఇంకా మళ్ళీ తాగాము. ఇంకా స్నానం ఇంక చేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ టీ పెడితే తాగాము.
వదినాను అమ్మ అయితే పెసలను బొబ్బర్లు అయితే నానబెడుతున్నారు, సారీ ఎండబెడుతున్నారు. ఎండ వస్తుంది బాగా. అవి అట్లే పెడితే మళ్ళీ పురుగు పడతాయి కదా, తీసుకున్నారు అవి, ఇంకా ఎండబెడుతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అత్త కోడలు, చెవులు కొరుక్కుంటున్నారు, మరి ఏం మాట్లాడుకుంటున్నారో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకి లంచ్ అయితే పెడుతున్నాము. ఎగ్ పులుసు, కొంచెం చికెన్ ఉంది, చికెన్ ఫ్రై ఉంటే తింటున్నారు వీళ్ళు. బాగుందారా కర్రీ? బాగుందా మీకురా? ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాము, పెడుతుంది వదిన అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ టేస్ట్ చూసి చెప్తాను. ఇక్కడ మామిడికాయ చట్నీ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అదే అక్కడ మాట్లాడుకుంటున్నాం. ఏ కూర ఉన్నా కొత్త ఆవకాయ అంటే ఫస్ట్ అది తిన్న తర్వాతే ఏ కూరైనా తినేది, అంత బాగుంటుంది. కొత్త ఆవకాయకు ఉన్న టేస్టే వేరు. ఇక్కడ ఇంకా వదిన నేను మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేస్తున్నాము. అమ్మ నాన్న తినేశారు, అన్నయ్య కూడా తినేశాడు, ఇంకా మేమిద్దరం తింటున్నాము. ఈవెన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి అయితే బొబ్బర్లు, ఇవి తాలింపు పెట్టాలి. ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. అమ్మ అయితే ఇక్కడ బొబ్బర్లు ఉడికినాయి కదా, తాలింపు అయితే పెడుతుంది. బొబ్బర్లు ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా వర్షం వచ్చినప్పుడు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తాలింపు పెట్టి పిల్లలకైతే పెట్టాము, ఇంకా మేము కూడా తింటున్నాము. ఇంకా వర్షం వచ్చినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పెసర్లు, బొబ్బర్లు ఇట్లాంటివి ఏవైనా ఉడకబెట్టుకొని తింటే బాగుంటుంది. ఇంకే ముగ్గురు మాట్లాడుకుంటా బొబ్బర్లు అయితే తింటున్నాము. తర్వాత టీ అయితే ఇంకా తాగాలి. ఇంకా నేను టీ తాగాము, కానీ ఈ క్లిప్ అయితే ఏం పెట్టలేదు. టీ తాగింది, ఇంకా తిన్న తర్వాత టీ తాగి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్. చింత చిగురు ఎగ్ కర్రీ. మీలో ఎంతమందికి కర్రీ తెలుసో నాకైతే కామెంట్ చేయండి. అందరికైతే కర్రీ తెలీదు చాలా వరకు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ. చింత చిగురును ఆనియన్స్ వేసి ఎగ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అమ్మ అయితే కర్రీ అయితే చేస్తుంది. తెలియకపోతే ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఫుల్గా రెసిపీ అయితే నేను పెడతాను, ఫుల్ వీడియో. ఇంకా టమాటా చట్నీ, పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే చేసింది. ఇంకా ఈ కర్రీ అని టమాటా చట్నీతో అయితే డిన్నరు ఈరోజు. మార్నింగ్ అయితే ఇప్పుడైతే చింత చిగురు కర్రీ అని టమాటా చట్నీ, టమాటాను పచ్చిమిర్చి ఇక్కడ వంట అయితే చేస్తున్నాం. నైట్ డిన్నర్కి అయితే ఈ రెండు స్పెషల్. ఆనియన్స్ మగ్గిన తర్వాత చింత చిగురు వేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత మంచిగా మగ్గనిచ్చి ఎగ్ అయితే వేయాలి.
సూపర్ టేస్ట్ ఉంటుంది. తెలియకపోతే ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు చింత చిగురు దొరుకుతుంది కదా, సీజనే కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఫైనల్లీ చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీ అమ్మే ఉంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. టమాటా చట్నీకి అయితే పట్టేయాలి మిక్సీ. వేయించి అయితే పెట్టారు, చల్లారుతుంది. ఇంక ఇది చట్నీ అయితే చేయాలి. ఇంకా వీళ్ళకి స్నానం అయితే అయిపోయింది, ఫ్రెష్ అయిపోయారు. ఇవ్వండి స్నేక్ అండ్ ల్యాడర్ అయితే ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు మేమైతే బాగా ఆడుకునేది పామాట అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటున్నారు. సైకిల్ దొక్కున్నారు కొద్దిసేపు బయట. కొంచెంసేపు తర్వాత ఇంకా స్నానం చేయించాను. ఇంకా ఇదైతే ఆడుకుంటున్నారు. ఇదైతే ఇంట్లో కూర్చొని ఆడుకుంటారు కదా, బయటకు వెళ్ళకుండా. ఇది ఇచ్చేసాను, ఆడుకుంటున్నారు. రైస్ కూడా కడిగేస్తుంది. ఇంకా అన్నం వండేస్తే అయిపోతుంది. ఇంకా పిల్లలకి పెట్టేయడమే. ఇవ్వండి ఫ్రెండ్స్, మా ఇంటి తులసమ్మ. ఇవ్వండి ఈవినింగ్ అయ్యేసరికి చూడండి ఇట్లా ఉంటుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఇంకా అటు కూడా అంతా సూపర్ ఉంటుంది. ఈవినింగ్ ఇలా ఉంటుంది, సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్రీనరీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకైతే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.